KL experience what it feels like to be a true engineer. KL deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. E20 పెట్రోల్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్న విధానాలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనలో భాగంగా ప్రధాని మోదీ నివాసానికి కేజ్రీవాల్ పాదయాత్ర చేపట్టారు. E20 పెట్రోల్పై ప్రధానికి వినతిపత్రం ఇస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే పాదయాత్రగా వెళుతున్న ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఫిరోజా రోడ్డు దగ్గర కేజ్రీవాల్ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్ నిరసన కొనసాగించారు. E20 పెట్రోల్ వినియోగంపైన కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ రాజధానిలో వాహనదారుల ప్రయోజనాలు కాపాడాలంటూ ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ నివాస ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. దాదాపు 100 మంది మద్దతుదారులతో కలిసి కేజ్రీవాల్ ప్రధాని నివాసం వైపు పాదయాత్రగా వెళ్లారు. E20 పెట్రోల్ వాడకంపై ప్రజల్లో ఉన్న తీవ్ర అభ్యంతరాలు తెలియజేస్తూ 2 లక్షలకు పైగా సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు. అసలు E20 పెట్రోల్ వాడకంపై ప్రభుత్వం చేపట్టిన పూర్తి స్టడీ రిపోర్టును వెంటనే ప్రజల ముందు ఉంచాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం విస్తారంగా జరుగుతున్న E20 పెట్రోల్ ప్రచారాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా ప్రశ్నించారు. వాహన ఇంజన్లకు సరిపోని ఇంధనాన్ని బలవంతంగా వాడాల్సి వస్తే పాత వాహనాల యజమానులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారుడికి నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే వెసులుబాటు తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.